యోహాను సువార్త త్వరగా 8వ అధ్యాయము. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిక కొనుచున్నానని. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దప్పిక కొనటం సహజమే. ఎందుకంటే ఆయన దప్పిక కొనే దప్పిక వాస్తవానికి శరీరరీతిగా ఉన్న మానవుడికి ఆయన్ను శిలువలో వేలాడగొట్టినప్పుడు రక్తమంతా పోతూ ఉన్నప్పుడు నాలుక, ఇందాక మనం చదువుకున్నాం దేవుని వాక్యం, నా నాలుక నా అంగిట అంటుకొని ఉన్నది కదా. దవడలకు అంటే ఇక్కడికి దవడలు కదా. అంటే పశువు బాగా దాహం కొని అది చనిపోబోతున్న తరుణంలో దానికి ఏమొస్తుంది చెప్పండి? అని నాలుగు పిడుచుకట్టుపోయి అది ఏం చేస్తుంది? నాలుక దవడలకి అంటుకుపోయి చనిపోతుంది. యేసయ్య గొప్ప శ్రమను సహించారు పిల్లలు మన కొరకు. ఆయన పడిన ఆ శ్రమను వర్ణించడానికి ఎవరి వల్ల బంద్ చేసి తిరగలేదు. ఆయన పడిన శ్రమ అది ఇంత అంత అని మనం వర్ణించడానికి వీల్లేదు. ఆయన అంతగా దాహం కొని ఉన్నమాట వాస్తవమే. కానీ వాస్తవానికి ఆయన కొనే దాహం దేవుని వాక్యంలో దాహం దేని గురించి చెప్పబడుతుందంటే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు దాని మత్తయి సువార్త 5వ అధ్యాయం. యేసయ్య యొక్క నీతి మానవుని పాపములలో నుంచి విడిపించి నిత్యము పరిశుద్ధులుగా ఉంచేటటువంటిది యేసు ప్రభు వారి యొక్క నీతి. కనుక 5వ అధ్యాయం మత్తయి సువార్తలో వ్రాయబడి ఉంది చూడండి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధనులు తృప్తిపరచబడదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీతి కొరకై ఆయన ఆకలి దప్పిక పొంది ఉన్నారు. ఆయన పొందుతున్నటువంటి దప్పి ఎవరూ తీర్చలేదు, తండ్రి అయిన దేవుడు తప్ప. తండ్రి అయిన దేవుని దృష్టిలో అది అంగీకరింపబడాలి. ఆయన చేస్తున్న ప్రాయశ్చిత్తము మనుషుల నిమిత్తమై మనుషులు నీతిమత్వమును పొందుట కొరకై ఆయన చేస్తూ ఉన్నటువంటి ఆ ప్రాయశ్చిత్తార్థమైన బలిని దేవుడు అంగీకరించి ఉన్నాడు. కనుక ఆయన దప్పికొని ఉన్నప్పుడు చేతు చిరకను అందించారు. మానవులు ఎప్పుడు కూడా చెడిపోయిన మానవుడు దేవునికి దాహం ఇస్తే నేను దప్పుతున్నప్పుడు మీరు నాకు దాహమునకు ఇయ్యలేదని అంటాడు. 24వ అధ్యాయం 25వ అధ్యాయంలో మత్తయి సువార్తలో గొర్రెలను ఒకవైపు మేకలను మరి ఒక వైపు నిలవబెట్టి నేను దప్పిక కొని ఉన్నప్పుడు మీరు నాకు దాహము ఇవ్వలేదు, నేను వస్త్రహీనుడై ఉన్నప్పుడు మీరు నాకు వస్త్రము ఇవ్వలేదు, నేను ఆకలి కొని ఉన్నప్పుడు నాకు భోజనం మీరు పెట్టలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకనొక దినమున భయానకమైన తీర్పు రానైనది. ఆ తీర్పులో నీవు నేను నిలవబడవలసి ఉన్నది. అప్పుడు యేసయ్య యొక్క దాహం తీర్చేవారుగా నీవు నేను మనం ఉంటున్నామా? ఎక్కువసేపు పొడిగించితే లాభం లేదు. మరి సిల్వానస్ గారు చెప్పిన రీతిగా సమయం చాలా అయిపోయింది. నాకు కూడా తెలుసు, మనందరికీ తెలుసు. కానీ నేను అడుగుతున్నాను, నీతి కొరకై, దేవుని యొక్క నీతి కొరకై. మనుషుల నీతి క్రియలు దేవుని దృష్టిలో మురికి గుడ్డలు వంటివి. అవి బహిష్కృతముగా మరి ముట్టు గుడ్డల వలె భయంకరమైన నీచమైనటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి జుగుప్సాకరమైన గుడ్డల వలె అవి ఉన్నవి. కానీ దేవుడు మానవుడు చేసే ఈ ప్రయత్నములు, నీతిమంతులుగా ఉండటానికి మానవుడు చేసే ప్రయత్నములు ఎంత మాత్రము దేవుడు అంగీకరించాడు. ఎందుకంటే మానవుడు ఎన్నడు దేవుని యొక్క నీతి స్థాయిని పొందలేదు. మనం రాయి వేస్తే ఆకాశం ఎత్తెడుతా మన రాయి. దేవుడు ఎక్కడున్నాడు? మహాకాశములలో ఉన్నాడు. ఆయన నీవు నేను చేరుకోలేదు, కానీ ఆయనే మనకు దిగి వచ్చి ఉన్నాడు. ఆయన నీతిని మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆయనే ఇప్పుడు ఆదాము హవ్వలు ఏదైనా వనంలో ఏం చేశారట? తాము చేసిన తప్పు వల్ల వారు ఆజ్ఞను అతిక్రమించిన కారణమును బట్టి వారికి ఏమైంది? వారు ఆత్మ సంబంధంగా మరణించారు. వారి శరీరముల పైన దేవుడు ఉంచిన మహిమను వారు కోల్పోయారు. దిగంబరం అని తెలుసుకొని ఒట్టి మీద గుడ్డలు లేవని వాము అటు ఇటు అని ఉరుకులు పెడతా ఉన్నారు. ఈ విధంగా ఉరుకులు పెట్టి వారి సిగ్గామని చేయగలిగారా?
అటు చెట్టు చాట్లు వాటింటి పోయి ఆకులు ఆనవులు పెట్టుకుంటే ఆకులు ఎలా ఉంటాయా? ఉండవు. కానీ దేవుడు తన ప్రియ కుమారుడు, నీతిమంతుడైన దేవుని కుమారుడు, దేవుడే నరుడుగా దిగి వచ్చి నరులందరి పైన ఎలకాలం నిలిచి ఉండే నీతి అనే వస్త్రం ఇవ్వటం కోసం సాదృశ్యమైనటువంటి ఆ యొక్క 2 జంతువులను వధించి వాటి చర్మములతో చొక్కాయలు కుట్టించి వారికి ధరింప చేశాడు ఆనాడు యెహోవా దేవుడు. హల్లెలూయా. ఆ నీతి కావాలి మనకి. అందుకని నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి అడుగుడి మీకు ఇవ్వబడును. ఏం చేయాలి? మనం మాట్లాడండి, అడగాలి. యేసయ్యా నన్ను క్షమించండి. అడిగిన వారికి సమృద్ధిగా పాప క్షమాపణ జరుగుతుంది. ఒప్పుకోండి, అప్పుడు మీ పాపములను క్షమిస్తానన్నారు. 1 యోహాను 1వ అధ్యాయము 7 త్వరగా 1 యోహాను 1వ అధ్యాయము 7 నుండి 9 వరకు చదవండి. 1 యోహాను 1వ అధ్యాయము 7 నుండి 9 వరకు. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మీరు కూడా వెలుగులో నడిచినట్లయితే మనము ఆయనతో అన్యోన్య సహవాసం కలవారమై ఉందాము. అప్పుడు అలాగే ఆయన లోకములకు వెలుగై ఉన్నారని సెలవిస్తూ ఉన్నారు. యేసు ప్రభువారు లోకానికి వెలుగై ఉన్నారు. మరి ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా యేసయ్యలో ఉంటే ఆయనతో అన్యోన్య సహవాసం కలవారముగా ఉంటాము. అయితే మనము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయు. అయితే మనము పాపము లేని వారమని చెప్పుకొని మనల్ని మనమే మోసపుచ్చుకొందుము. నాకేం పాపం ఉందంటే నేనేం చేశానండి అయ్యా? నాకు నేనే తప్పు చేయలేదు సార్. ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది సార్ ఏం చేయక. ఆయన అంటున్నాడు రోజు చేసేది పాపమే. ఆయన అంట 3 ఏళ్ళు అయిందంట అసలు ఏమి చేయక. చాలా తప్పు ప్రియులారా. అనుదినము మనం పాపంలోనే జీవిస్తున్నాం. మన దృష్టి, మన కను దృష్టి, మన తలంపులు, మన హృదయాలోచనలు, మన నడవడిక, మన ప్రతిదీ కూడా పాపంతో నిలుపుకొని ఉన్నదిగా ఉంటూ ఉన్నది. కనుక మన పాపములను వచ్చి సిగ్గుపడి ఆయన వెలుగులోకి వస్తే, ఆయనతో నడిస్తే మన పాపలు ఆయన ప్రాయశ్చిత్తం చేసిన విషయం జ్ఞాపకం వస్తుంది. అప్పుడు ఆయన కుమారుడితో అన్యోన్య సహవాసం కలవాలని. అంతేగాని మనం అప్పుడు దేవుని కుమారుని రక్తము, హల్లెలూయా, రక్తము దేవుని కుమారుని రక్తమే తప్ప మరి ఏది మనల్ని పాపంలో నుండి ప్రాయశ్చిత్తం చేయలేదు. అందుచేతనే కదా సేవలో యేసయ్య తన ప్రాణం పెట్టినారు. మరి నేను మరి ఒక మాట నేను చెప్తానని మీకు సెలవు ఇచ్చాను. మరి నేను మీకు తెలియచేశాను. ఏంటయ్యా అంటే యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. త్వరగా యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరక తాగడానికి చేదు చెరకనిచ్చారు. మానవులు ఎప్పుడు చేదు చెరకనే ఇస్తారు. వారి దగ్గర ఉన్నది చేదే తప్ప తీపి లేదు. మానవులలో అబద్ధములు, దొంగతనములు, మోసములు, కుట్రలు హృదయంలో నుండి బయలుదేరేవన్నీ కూడా చెడు తలంపులు మాత్రమే ఉంటాయి. కానీ దేవుడు కోరుకునేది దేవుని వాక్యంతో, దేవుని సత్యముతో, దేవుని నీతితో, దేవుని వెలుగులో మనం మనుషుడు నడుచుకోవాలని, దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభుతో సహవాసం కలిగి జీవించాలని ఆయన కోరుకుంటున్న కారణమును బట్టి ఎవరైతే యేసు ప్రభుతో నడుస్తారో అట్టి వారికి దేవుని యొక్క వెలుగు దొరుకుతుంది. దేవుని యొక్క జీవంతో నింపబడతారు. అయితే దేవునికి చేదు చెరక ఇవ్వము. అప్పుడు ఆయన ద్రాక్షారసం ఇస్తాం. ఆ ద్రాక్షారసం అంటే సహవాసానికి గుర్తుగా ఉంటుంది. ఆయనతో కలిసి మనతో కలిసి ఆయన భోజనం చేస్తాం. హల్లెలూయా. ఆయన దాపి కొంటూ ఉన్నప్పుడు ఆయనకి దాహం ఇవ్వడం మన వంతు. ఆయన ఆకలి కొంటున్నప్పుడు అన్నం పెట్టడం మన వంతు. ఆయన దిగంబరిగా ఉన్నప్పుడు మిక్కిలాపులైన ఈ సహోదరులలో ఒకరికి చేస్తే మనం ఆయనకు కూడా చేసినట్లయినా ఆయన చెప్తూ ఉన్నారు. ఇలా లోకంలో ఆయన ప్రతినిధులుగా జీవిస్తూ ఉన్నాం. ఆయన కొరకు జీవించడం మన కర్మం. కనుక ఆయన దప్పికలు తీరుద్దాం, ఆయన ఆకలి తీరుద్దాం, ఆయన హృదయాభిలాషను నెరవేరుద్దాం. అయితే పిల్లల యోహాను 19:30 ప్రకారం ఆయన ఏమంటున్నాడు? సమాప్తమైనది అని అక్కడ సెలవిస్తూ ఉంటున్నాడు. చదవండి ఒకసారి. యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని బిగ్గరగా కేక వేసింది. తలవంచి ఆత్మను అప్పగించెను. ఆయన సమాప్తం చేసి ఉన్నాడు. ఏంటి ఆయన సమాప్తం చేసింది?
యోహాను సువార్త 4:34 ఆయన సమాప్తం చేసి దేవుడు అక్కడ చూస్తాం. 4:34 ఎవరైనా తీశారా? అబ్బో మనం తీయాలంటే బాగా టైం పడతా ఉన్నది. ఇక్కడ 34 ఉంది. యేసు వారిని చూచి నన్ను పంపిన వాడి చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైనది. ఆయన్ని పంపించి పరలోక తండ్రి అయిన దేవుడు తన తండ్రి అయిన దేవుని యొక్క చిత్తమును నెరవేర్చడంలో యేసయ్య సఫలీకృతుడైనాడు. హల్లెలూయా. అది ఆయన సమాప్తం చేశాడు. యోహాను సువార్త 17:4 దేవుని మహిమపరిచాడు. తండ్రి అయిన దేవునితో ఆయన ప్రార్థన చేస్తూ పలికిన మాటలు. యోహాను సువార్త 17 చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచితిని. భూమి మీద నేను నిన్ను మహిమపరచితిని. హల్లెలూయా. యేసయ్య తండ్రి అయిన దేవుడు ఆయన ఒక పని నమ్మకమైన కుమారుడని, చెప్పిన పని చేసే కుమారుడని, విధేయుడైన కుమారుడని, అలనాడు ఇస్సాకు ఏ రీతిగా తండ్రి అయిన అబ్రహాముకు ఒక్క మాట జవాబు చెప్పకుండా, ఎదురు తిరగకుండా కాళ్ళు చేతులు కట్టివేసి ఆ యొక్క ఆ పీఠం మీద పెడుతున్నప్పుడు కూడా మాట్లాడలేదు. హల్లెలూయా. యేసయ్య నవ్వు తెచ్చాడు. దుఃఖంతో మనస్తాపంతో నిండి ఉన్న మానవులకు హృదయపూర్వకంగా నవ్వగలిగే కృపను అనుగ్రహించాడు. ఇస్సాకు అంటే నవ్వు అని అర్థం. వృద్ధాప్యములో ఇక బిడ్డలు లేరు, గర్భం ఉడిగిపోయినది, పిల్లలు లేరు అనుకున్న తరుణంలో, వారి జీవితంలో దుఃఖంతో మనస్తాపంతో కుమిలిపోతున్న తరుణంలో నోటి నిండా నవ్వు తెచ్చిన ఇస్సాకుకు సాదృశ్యంగా ఉన్న యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవుని యొక్క చిత్తమును నెరవేర్చినారు. హల్లెలూయా. చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. తండ్రి అయిన దేవుని మహిమపరచుటే విశ్వాసుల యొక్క బాధ్యతగా ఉంచున్నది. అందుకని అపోస్తలుడైన పౌలు గారు అంటారు, అపోస్తల కార్యము 1 కొరింథీ 10:31 కాగా మీరు భోజనం చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయండి. ఇక్కడ యేసు ప్రభు వారు ఏమంటున్నారు? నేను నిన్ను మహిమపరిచి ఉన్నాను. మహిమపరచడం అంత ప్రాముఖ్యం. దేవునికి మహిమ చెల్లించాలి. మన కుటుంబాలకు కాదు, మన తల్లిదండ్రులకు కాదు. మన తల్లిదండ్రులు ఏమంత గొప్పవారే కాదు, పైనుంచి ఊడి పడ్డవారు అంతకంటే కాదు. ఈ భూమి మీద ఎంత గొప్పవారైనా వ్యక్తులే, మానవులే, కానీ దేవుడే దేవుడు. హల్లెలూయా. యేసయ్యే రక్షకుడు కనుక యేసయ్య తండ్రిని మహిమపరిచినాడు. మనం కూడా భూమి మీద మన తల్లిదండ్రులను కాదు గొప్ప చేయవలసింది, పరలోకపు తండ్రిని మహిమపరచాలి. ఆమేన్. మనుషులు ఎంత గొప్పలేని ఏ ప్రయోజనం ఆఖరికి తెలియ ఫలితార్థం ఒకటే, స్వార్థపరులు అన్నమాట. ఎన్ని కోట్లు సంపాదిస్తూ ₹1 కూడా ఎవరు. బాధాకరమైన విషయం. ఎక్కడైనా అదేముంటుందండి. ప్రవక్తలని పేరు తెచ్చుకున్నారు, 101 దేశాలు తిరిగారు, కానీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి కట్టుకోవడానికి అయితే ₹1 వదిలేస్తారు. కానీ విమర్శ అనుకోవద్దు కానీ దయచేసి. మరి సాటి రక్త సంబంధి ఆపదలో ఇబ్బందులు ఉంటే ₹1 మాత్రం ఆయనకి ఇవ్వరు. ఇది దేవుని బిడ్డ తగిన లక్షణం కానే. మహిమపరచాలండి యేసయ్యలాగా. దానియేలు గ్రంథంలో 19వ అధ్యాయము 24 నుండి 26 వచనాల్లో ఇది చాలా ప్రధానమైనటువంటి ప్రాముఖ్యమైనది. యేసయ్య వచ్చి ఏమి పూర్తి సంపూర్ణం నెరవేర్చారు చూడండి ఒకసారి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం. ఇదేంటి చదివేది, అదేంటి ఇది చూడాలా, ఇన్ని వచనాలు చదవాలని చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు పిల్లరా. వాక్యం చదవడానికి కూడా బద్ధకమే. 9వ అధ్యాయం 24 నుండి 26 వచనం వరకు. తిరుగుబాటును మాపుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును జనములకు పరిశుద్ధ పట్టణములకు 70 వారములు విధింపబడెను. హల్లెలూయా. యేసయ్య వీటన్నిటిని 70 వారముల తర్వాత అనగా ఆయన నెరవేర్చిన ప్రవచనం ఇది. హల్లెలూయా. ఇది నేను ధ్యానం చేసే తరుణం ఉంటే మీరు ధన్యులు. దీనికి నేను 4:30కి పడుకున్నానండి రాత్రి. అందుకే నేను దగ్గరికి ఆశ ఉంది 10ంటికి వచ్చి కూర్చుందాం అనుకున్నా. నా వల్ల కాలేదు. కానీ దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ధ్యానించుకో. నా ఒంట్లో షుగర్ ఉన్నది, నా శరీరంలో బీపీ ఉన్నది,
ఏది ఉన్నా సరే యేసయ్య వాటిని తీసివేస్తారు, లేకపోతే తీసుకుంటారు. అంతేగాని బతికున్నంత వరకు యేసయ్య మహిమ కార్యం చేయకుండా ధర్మమని, నాకు ఆయన ఇచ్చిన పనిని దాన్ని నెరవేర్చడమే నాకు శిరోధార్యమని నేను తీర్మానం చేసుకున్నాను. ఈ మధ్య సుధాకర్ నేను కలిసి పాల్వంచ ప్రయాణం చేసి వెళ్ళాం. నేను ఒక్కడనే మరి విజయవాడ తెల్లవారు జామున లేచి సిద్ధపడి మరి చెన్నై కూడా వచ్చాడని అక్కడ దాకా పంపించడానికి మరి 4:30-5:30 మరి నేను విజయవాడ వెళ్ళి వచ్చాను. 22 ఆత్మలు రక్షింపబడినవి, అక్కడ 3 ఆత్మలు రక్షింపబడి, మరొక చోట 2 ఆత్మలు రక్షింపబడినవి. ఈ ఆత్మలు ఎంత విలువైనవి! ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును వాడు పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం పిల్లారా? కనుక నిత్యమైన నీతిని ఆయన ఏదైతే మరి తిరుగుబాటును మాన్పివేయటానికి, మానవులలో చెలరేగే తిరుగుబాటు వారిలో నూతనమైన హృదయం వారికి ఇచ్చి పాపమును ప్రతాపంచలు చేసి పాపమును మాన్పివేసి మృదువైన మాంసపు హృదయం వారికి హృదయ కాఠిన్యమును తీసివేసి మనుషులుగా మార్చి దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయడం, యుగాంతం వరకు ఉన్నట్టు నీతి బయలుపరచడం యేసయ్య వచ్చి పని దాన్ని నెరవేర్చారు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందేమో నేను చెప్పేది, లేకపోతే నా కంట శ్వాస ప్రియమైన దేవుని బిడ్డ అర్థం చేసుకోవాలని ఇంత ప్రయాసతో ఈ మాట మీకు చెప్తున్నాను. 26వ వచనం గురించి చదవండి. యెరూషలేమును మరలా కట్టింపవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషిక్తుడు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని 62 వారములు తొందరకాల సమయములందు పట్టణపు రాజ వీధులను కందకములను మరలా కట్టబడును. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలన చేయబడు. అభిషిక్తుడు అంటే రాజు, ప్రభు పేరట వచ్చినవాడు అభిషిక్తుడు. అంటే తండ్రి అయిన యెహోవా దేవుని పేరట వచ్చిన వాడు యేసు ప్రభు. ఈయన అభిషిక్తుడు, క్రీస్తు అన్నమాట. యేసు క్రీస్తు వచ్చిన తర్వాత అప్పుడు నిర్మూలన చేయబడాలి. ఇదంతా బయలుపరచబడాలంటే ఆయన నిర్మూలము చేయబడాలి. కానీ ఆయన మరలా 3వ దినమున తిరిగి లేవాలి. హల్లెలూయా. లేచారా లేదా యేసయ్య? అందుకు ప్రియులారా ధైర్యం వహించండి. ఆయన వచ్చిన పని ఆయన నెరవేర్చిన దేవుడు అయి ఉంటున్నాడు. రోమపత్రిక 10వ అధ్యాయం 4వ వచనం త్వరగా 14లో ఇక నేను ముగించడానికి సిద్ధపడుతున్నాను. కానీ ఇది చాలా ప్రాముఖ్యమైన మాట, అందుకే నేను కొన్ని నిమిషాలు నేను తీసుకుంటున్నాను తప్ప అమ్మగారిది చాలా క్లుప్తంగా ఉంటుంది. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై ధర్మశాస్త్రమునకు సమాప్తి అయ్యాడు. హల్లెలూయా. ఆయన సమాప్తమైందని చెప్పి ఏంటి? ఆయన సమాప్తం చేసి ధర్మశాస్త్రాన్ని సమాప్తం చేశాడు. నీ వల్ల నా వల్ల కానటువంటి ఆ ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు ఇచ్చాడు తండ్రి. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు. నీ పొరుగువాడిని దేన్ని ఆశించవద్దు, వాని గాడిదనైనా వాని భార్యనైనా వాని ఇంటినైనా ఏది నీవు ఆశించవద్దంటే వాళ్ళందరూ అన్ని ఆశిస్తా ఉన్నారు. అయ్యగారు ముందు ఆశిస్తున్నారు. అమ్మా మరి ఈ కోడి నాదే అంటున్నారు. గుడ్లు పెట్టిందా లేదా అని కూడా అడుగుతున్నారు. అయ్యగారు ఇంటికి పోయి అడిగేది ఏంటంట, ఈ గుడ్డ ఎక్కడ మొన్న ఎవరు అంటున్నారు లేదు, ఒక ఆయన అనకూడదు మన సహోదరులు, ఒక ఆయన పాప వినాశనం అని ఉంది కృష్ణా జిల్లా. ఎవరో ఒక వృద్ధురాలు పెంచుకుంటుంటే ఎవరో చచ్చిపోయారండి వాళ్ళ ఇంట్లో. ఇది అయ్యగారింటికి దొరికితే మంచిది, మీకు అన్ని బాగుంటాయనంట. ఆ గొడ్డు ఏదో ఉంటాయి, గుడ్లు కావాలి మానవులకి, గొడ్డు కూడా. గొడ్డు అంటే పశువు, దాని అర్థం అయ్యా. ఓ కాదండి, యథార్థ అమ్మ నీకేంటి అసలు ఎవరున్నారు, అమ్మగారు నేను పసిపెట్టలాగా చూసుకుంటారు, మా ఇంట్లో వచ్చి ఉంటాను. అది రాసి ఇచ్చిన తర్వాత ఇల్లు అమ్మగారు, దాని అమ్మగారే రాసి ఇచ్చిన అమ్మగారు కాటి కాడ దాపి ఉండదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతరులను ఆశించడంలో మానవులు ముందు అడుగులో ఉంచి ఉన్నారు. యేసయ్య ధర్మశాస్త్రానికి పరిసమాప్తం చేశారు. ఆయన ఆశించేది ఏమి కాదు, మీ నుండి నా నుండి ఆయన ఆశించేది ఏంటి? హృదయపూర్వకమైన భక్తిని ఆయన కోరుకుంటున్నారు అంతే. ఆయన ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు ఉంటే అసలు 3000 ఆజ్ఞలు దాకా ఉన్నాయి. అయితే ఆయన అంటే పాత నిబంధన అంతే, మోషే ధర్మశాస్త్రం అంతా కూడా ఆజ్ఞలతో విధులతో నిబంధనలతో ముడిపడి ఉన్నది. అటువంటి ధర్మశాస్త్రం యావత్తు నెరవేర్చడానికి వచ్చాడు, కానీ ఆయన కొట్టివేయటకు అంత శక్తి ఆయనకు మాత్రమే ఉంది, నెరవేర్చాడు. ఇక మన వల్ల కాదు కాబట్టి మన తరఫున ఆయనే నెరవేర్చాడు. అందుకని ఆయన సమాప్తమైందని చెప్పాడు.
అంతేకాదు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. త్వరగా యోహాను 10:18 తీసి కావాలని సిద్ధంగా ఉంచండి. హెబ్రీ 10:12-2. ఆయనే మన విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించువాడు. మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు మన విశ్వాసానికి ఆయనే కర్త, దాన్ని మనలో కొనసాగింపు చేసేవాడు ఆయనే కర్త. కాబట్టి ఇప్పుడు మనము యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పంజరంగంలో ఓపికతో యేసయ్య విశ్వాసమునకు కర్త. మన విశ్వాసాన్ని స్థిరపరచడానికి, ధర్మశాస్త్రం నెరవేర్చడానికి ఆయన వచ్చి దాన్ని పరిసమాప్తం చేసి ఉన్నారు. అంతేకాదు అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 32వ వచనం. యోహాను 10:18 ఒకటి చదవాలి. నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, నా అంతట నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను. దాన్ని నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉన్నది, తిరిగి దాన్ని తీసుకున్నప్పుడు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందించలేదు. తండ్రి వలన ఈ ఆజ్ఞను పొందాడు. ఇప్పుడు వచ్చి ఆయన తన ప్రాణం ఇచ్చాడు. కానీ 3వ దినమున సమాధి చేయబడిన తర్వాత తిరిగి 3వ దినమున లేచినప్పుడు తన ప్రాణాన్ని ఆయన తిరిగి తీసుకున్నాడు. కనుక యేసు ప్రభువారికి చేతగాక ఎవరో ఏదో అంటే ప్రాణాలు తీసేస్తే చేతగాక వామో వాయు అని చచ్చిపోయాడా? ఆయన మౌనముగా భరించాడు. హల్లెలూయా. గొర్రె బొచ్చు కత్తిరించి వారి ఎదుట గొర్రె మౌనంగా, కాళ్ళు చేతులు పట్టుకొని గొర్రెని ఏం చేస్తారు? పడుకోబెడతారు ఇట్లా అటు ఇటు పట్టుకొని. దాని ఒంటి నిండా అది కురమోళ్ళు అంటారు. దాని మీద ఏముంటుంది? గొర్రె బొచ్చు ఉంటుంది. దాన్ని కత్తిరితో వేస్తా, మొత్తం అంట కత్తిరి వేసి పడేది. దాని ఒంటి నిండా గాయాలేదు, నొప్పులు. అది మౌనంగా ఉంటుంది. అరిసిన సుఖం లేదని దానికి తెలిసిపోతుంది. అట్టే యేసు ప్రభు గారు కూడా అదే రీతిగా మౌనముగా ఉన్నారు. హల్లెలూయా. ఇంత శ్రేష్టమైన రక్షకుడు మనకు దొరికాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయం 14-15 వచనాలు త్వరగా మరొకరు హెబ్రీ 9:6 తీసి రెడీగా వచ్చారు. క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి తండ్రి అయిన దేవునితో మనకు సమాధానం కలుగజేసి మీకును మాకును ఉండిన ద్వేషమును, మధ్యలో మీకు మాకు ఉన్న ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును తన శరీరమును కొట్టివేయట ద్వారా అడ్డు గోడను మధ్య గోడలను పడగొట్టేశాడు. ఉభయములను ఏకం చేసిన ఉభయుల్ని అందరి మనుషుల మధ్య సమాధానం తీసుకొచ్చాడు. కులం లేదు, మతం లేదండి. ఈ దొంగ మాటలు నమ్మబాకండి. క్రైస్తవులు కులాలు పెట్టుకొని ఏలాడుతున్నారండి. అడ్డుగోడను పడగొట్టి యేసయ్య ఉంటే వీళ్ళు పెట్టుకొని కూర్చుంటున్నారండి. యేసయ్య అడ్డుగోడలు పడగొట్టేశాడు. కులము, మతము, ప్రాంతము, వర్గము, భేదము, వర్ణము, స్త్రీ పురుషుడు, లింగ భేదము, ధనవంతులు పేదలు ఏ లేవు. హల్లెలూయా. యేసయ్యలో అందరూ సమానం చేసి పడేశాడు. మధ్యలో ఆటంకపరిచేది ఏది లేకుండా ఆయన చేశాడు. కనుక పిల్లగా దీని గురించి మనం చెప్పుకుంటూ పోవాలంటే ఆయన చాలా ఆశ్చర్యకరమైన కార్యాలు చేశారు. He has put my sin by the put away my sin by the sacrifice of himself. The sufferings again is in redeeming man are over. The sufferings, agonies in redeeming man are over. ఆయన మనుషులను విమోచించుటలో ఆయన అనుభవించిన శ్రమ, ఆయన పడిన కష్టం అంతా కూడా ముగిసిపోయి సమాప్తం అయిపోయింది. The work long contemplated, long promised, long expected by prophets and saints is done. ఎవరైతే పరిశుద్ధులు, ప్రవక్తలు ఎంతో కాలం నుంచి చేయబడిన ప్రవచనములు నెరవేర్పు కొరకు దేని గురించి అయితే ఆలోచిస్తూ వచ్చారో, మానవుల ఆశతో ఆసక్తితో కనిపెట్టుకుంటూ వచ్చారు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షతతో ఆయన శిలువ మరణంతో సంపూర్ణంగా సమాప్తి చేయబడ్డారు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అయ్యో పిల్లరా, ఆయన చాలా గొప్ప కార్యం చేసి ఉన్నారు. The declaration is full of consolation to man. ఈ యొక్క ఆయన చేసిన ఈ ప్రకటన మానవులందరికీ కూడా ఒక గొప్ప ఆనందదాయకమైనటువంటి గొప్ప సంతోషాన్ని తీసుకుని వచ్చిన ఈ మహా గొప్ప ప్రకటన. దిస్ ఈస్ ఎ గ్రేట్ డిక్లరేషన్. ప్రకటన
సమాప్తమైనదని ప్రకటించాడు. ఎన్నడూ ఏ మానవుడు ప్రకటించని ఈ ప్రకటన శిలువలో ఆకాశమునకు భూమికి మధ్యలో వేలాడుతూ పరలోకమునకు భూలోకమునకు సమాధానము చేసినటువంటి ప్రభు పలికిన ఈ మాటను మనం ఎన్నటికి మర్చిపోకూడదు. మరి ఇంకా నేను చెప్పుకుంటూ పోతే చాలా చెప్తాను, కానీ అవన్నీ అవసరం లేదు. పునరుత్థాన పండుగ రోజున ప్రభు చిత్తమైతే రేపు లేదు ఎల్లుండి మనం చాలా ఉత్సాహంతో పెరగలాడే తెల్లవారుజామునే తప్ప మళ్ళీ పగలు ఏముండదండి. పండగ తెల్లవారుజాము ప్రార్థనే ఉంటుంది. మిగతా వేరే స్థలాలకు వెళ్ళి సువార్త ప్రకటించవలసిన భారం నా మీద పెట్టాడు. మరి దైవదాసులు సహోదరులు ఉన్నారు కాబట్టి వారు పగటిపూట ఆరాధన వారు నిర్వహిస్తారు. నేనైతే తెల్లవారుజాము ఆరాధనకి వస్తాను. తెల్లవారుజాము ఆరాధన ఎవరు మిస్ కావద్దు. మరి ఆ రోజు రండి. ఇప్పుడు అమ్మగారు మొట్టమొదటిసారిగా మాట్లాడే ఉన్నారు. ఆఖరి మాట 2-3 నిమిషాల కంటే ఎక్కువ తీసుకోవాలని నాకు తెలుసు, కానీ ఆ మాటలు జాగ్రత్తగా విందాం. తర్వాత చిన్న ప్రార్థనతో మనం సెలవు తీసుకుందాం. ఓకే, దేవుని స్తోత్రం కలుగుగాక. ఆయన సమాప్తం చేసి ఉన్నాడు. మన శ్రమను సమాప్తం చేశాడు, మన బాధను సమాప్తం చేశాడు. ఆయన పడిన వేదన ముగిసిపోయింది, శారీరక శ్రమలు ఆయన ముగిసిపోయాడు. మానవుని యొక్క అధికారం ఆయన పైన సమాప్తం అయిపోయింది. ఇక ఆయన రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా మరి ఆయన రానై ఉన్నాడు. రాజాది రాజు దేవాది దేవుడు త్వరలోనే వచ్చుచున్నాడు. రాజాది రాజు దేవాది దేవుడు త్వరలోనే వచ్చుచున్నాడు. సంతోషమే నాకెంతో సంతోషమే, అది ఎంతో సంతోషమే. రాజాది రాజు దేవాది దేవుడు త్వరలోనే వచ్చుచున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు పాస్టర్ గారు వచ్చి క్లుప్తముగా మరి తమ దేవుడు ఇచ్చిన కొద్ది మాటలైనా మనతో పంచుకొని త్వరగా ముగించినట్లయితే ఆఖరి ప్రార్థన చేసుకుందామండి. మరి ఆఖరి ప్రార్థనతో మనం సెలవు తీసుకుందాం. మరి పండుగ రోజు ఉదయం పూటే ఇక్కడ పార్టీ ఉంటుందని గుర్తుపెట్టు.